హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడు తర్మ. ఈరోజు మనం సొగస్టుడు తర్మలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పర్ణయ సారీస్ అండ్ సూట్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో టోటల్ ఫ్యాన్సీ సారీస్లో ఎలాంటి డిఫరెంట్ కలెక్షన్ ఉందో చూద్దాం. శ్రీ పర్ణయ సారీస్ అండ్ సూట్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సునీల్ గారు రెడీగా ఉన్నారు. హలో సునీల్ గారు, ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? ఈ రోజు ఫ్యాన్సీ డిజైనర్ సారీస్. ఓకే, ఫ్యాన్సీ సారీస్. దిస్ వన్ పింక్ కాంబినేషన్ లో. పింక్. ఓకే, ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే పైన మొత్తం కూడా రా సిల్క్ మెటీరియల్ తో చిన్న గోట్ వర్క్, కింద మనకి టోటల్ గా కడ్డీ బోర్డర్ స్టైల్లో గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ అంతా కూడా క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మొత్తం కూడా జరీ ఒక లేయర్ లాగా ఇచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారనమాట. ఆ ఫ్లవర్స్ లో కూడా మనకి గోల్డ్ కలర్ జరీలోనే 2 కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు. ఈ సారీకి 3 సైడ్స్ బోర్డర్ కూడా మనకి సేమ్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి మార్బుల్ షిఫాన్ పైన సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఆ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి పింక్ కలర్ ఉంటుంది. ప్లస్ అక్కడక్కడ మనకి కుందన్స్ తో కొంచెం వేరియేషన్ అనేది చూపించారనమాట క్రీపర్ పార్ట్ లో. ఫ్లవర్స్ డిజైన్ చూసినట్లయితే టోటల్ గా మనకి ఎంబోస్ లుక్ తో ఎక్కువ హెవీ జరీ కాకుండా కొంచెం లైట్ గా జరీతోనే మనకి జిగ్జాగ్ లైన్స్ లాగా మనకి ఒక ఫ్లవర్ డిజైన్ క్రియేట్ చేశారు. ఆ ఫ్లవర్ డిజైన్ పైన కూడా మనకి ప్లెయిన్ ఇవ్వకుండా చిన్న చిన్న కుందన్స్ ని యాడ్ చేశారనమాట. శారీ మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ తర్వాత ఏంటంటే ఓన్లీ కనిపించే పార్ట్ మాత్రమే మనకి కుర్చీలలో ఏదైతే మనకి స్కర్ట్ బోర్డర్ టైప్ లో కనిపిస్తుందో హాఫ్ పార్ట్ మాత్రమే మనకి క్రియేట్ చేశారు. బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగ్ బ్లౌజ్. ఓకే, గోల్డ్ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో డిజైన్ లో మనకి ఫ్లవర్స్ డిజైన్ లో గోల్డ్ కలర్ వచ్చింది కాబట్టి గోల్డ్ కలర్ బ్లౌజ్ కూడా డిజైన్ చేయించుకోవచ్చు. సేమ్ బోర్డర్ శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో డిజైన్ చేశారు. ఈ సారీ కాస్ట్ 2690 రూపీస్. నెక్స్ట్ వెరైటీ అయితే ఇది జర్మన్ షిఫాన్ లంగావోని స్టైల్. ఓకే, ఇది వచ్చేసి మనకి టోటల్ గా షోల్డర్ పార్ట్ అండి. లైట్ బ్లూయిష్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ లో మనకి షిమ్మర్ ఉంటుంది. దానిపైన మనకి ఎంబోజ్ లుక్ కనిపించే విధంగా థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట. ఆల్ ఓవర్ సారీ అంతా వీవింగ్ లోనే మనకి బుటీస్, సెల్ఫ్ బుటీస్ అనేవి కంటిన్యూ చేశారు. దానిపైన మనకి ఒక 4-5 కుందన్స్ ని కూడా డిజైన్ చేశారు. ప్రతి ఒక్క బుటీలో కూడా మనకి కుందన్స్ డిజైన్ అనేది ఉంటుంది. సేమ్ కలర్ కాంబినేషన్, సేమ్ మెటీరియల్, మనకి 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ అంతా కూడా కవర్ అయ్యే ప్లేస్ మొత్తం కూడా ఇచ్చారనమాట. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే కింద మనకి స్నఫ్ కలర్ కాంబినేషన్తో ఎంబోజ్ లుక్, క్రీమ్ అండ్ స్నఫ్ కలర్ వచ్చే విధంగా ఒక మ్యాటీ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. దానిపైన మనకి బ్లూ కలర్లోనే లైట్ సిల్వర్ కలర్ మిక్స్ ఉంటుంది. ఇంకొకటి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్తో పెటల్స్ వచ్చే విధంగా ఒక ఫ్లవర్ డిజైన్ చేశారు. ఈ ఫ్లవర్ డిజైన్ మొత్తం కూడా మనకి కుందన్స్ అనేది ఇచ్చారు. ఈ సారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది, సేమ్ బోర్డర్. 2.5 మీటర్స్ తర్వాత ఫుల్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. ఇక్కడ మనకి బోర్డర్లో ఏ కలర్ అయితే ఎక్కువ అంటే లాంగ్ నుంచి చూస్తే కనుక మనకి క్రీమిష్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. సో ఆ కలర్ కాంబినేషన్లోనే మనకి కొంచెం షిమ్మర్ మిక్స్ మెటీరియల్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకి ఆల్రెడీ సెల్ఫ్ డిజైన్ క్రాస్ లైన్స్ లాగా ఒక టర్నింగ్ క్రీపర్, ప్లెయిన్ క్రీపర్ పార్ట్ ఇచ్చారు. శారీలో ఏదైతే 3 సైడ్స్ కంటిన్యూ అవుతుందో ఆ బోర్డర్ని ఇక్కడ యాడ్ చేశారు. ఇక్కడ ఫ్లవర్ డిజైన్లో పెటల్స్లో ఏదైతే డార్క్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుందో బ్లూ కలర్, ఆ కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ ఇచ్చారు, రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 3090 రూపీస్. నెక్స్ట్ వెరైటీ అయితే బ్రాసోలో హాఫ్ అండ్ హాఫ్. బోర్డర్స్ చూసినట్టయితే మనకి మొత్తం కూడా వైట్ కలర్ కాంబినేషన్తో లేస్ ఇచ్చారనమాట పైన ఒక బోర్డర్ లాగా. తర్వాత ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైన మనకి చాక్లెట్ కలర్ అండ్ క్రీమ్ కలర్తో ఎంబోజ్ లుక్తో థ్రెడ్ వర్క్ ఇచ్చారు. కింద మనకి ఇట్లా అంటే హిల్స్ లాగా ఉండే విధంగా మనకి ఒక థ్రెడ్ వర్క్ కూడా కంటిన్యూ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. 3 వైపులా కూడా ఈ సారీ మొత్తం కూడా మనకి ఇదే బోర్డర్ ఇచ్చారు. సారీ మిడిల్లో చూసినట్లయితే బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్, లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెటెడ్ మెటీరియల్ పైన వైట్ కలర్ కాంబినేషన్తోనే మనకి బ్రాసో టైప్ డిజైన్ ఉంటుంది. కాకపోతే మనకి షోల్డర్ పార్ట్లోనే మనకి 2 వేరియేషన్స్ చూపించారు. ఇట్లా హాఫ్ పార్ట్ ఏదైతే ఉందో మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ మొత్తం కూడా బ్రాసో టైప్ ఆఫ్ డిజైనే కానీ హెవీ లుక్ వచ్చే విధంగా వచ్చింది. ఇట్లా ఇది వచ్చేసి మనకి 2.5 మీటర్స్ కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ తర్వాత మనకి పీచ్ కలర్ ఇచ్చారు, పీచ్ అండ్ పింక్ కలర్. ఇది వచ్చేసి మనకి కుచిల్లా పార్ట్ టోటల్గా మనకి చాలా డిఫరెంట్గా ఇచ్చారనమాట. పీచ్ కలర్ కాంబినేషన్ పైన మనకి లైట్ గ్రీన్ కలర్ అలాగే క్రీమ్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్తో హెవీగా అంటే మొత్తం కూడా స్కర్ట్ బోర్డర్ లాగా హాఫ్ పార్ట్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా బిగ్ సైజ్లో బంచెస్ ఇచ్చారు. ఇట్లా బ్లౌజ్ వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, ప్లస్ సేమ్ బోర్డర్ సారీలో ఉన్న బోర్డరే ఇక్కడ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 2690 రూపీస్. నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ అయితే ఇది ఆరెంజ్ కలర్ లో
దీంట్లో బోర్డర్స్ అంతా కూడా మనకి చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. ఫస్ట్ మనం పైన బోర్డర్ చూద్దాం. పైన బోర్డర్లో మనకి బ్లాక్ కలర్ బీడ్స్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. తర్వాత గోల్డ్ కలర్ బోర్డర్, తర్వాత వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ పైన పిటాయి వర్క్ బోర్డర్ ఇచ్చారు. ఇది శారీకి అటాచ్ చేస్తారనమాట. ఆ తర్వాత ఏదైతే ఇంకొక బోర్డర్ మనకి పిటాయి వర్క్ అండ్ నక్కీ వర్క్తో మనకి ఒక బోర్డర్ కనిపిస్తుందో ఇదంతా కూడా మనకి కట్ వర్క్ని మిడిల్లో, అంటే శారీ ఆల్రెడీ కట్ చేసి మిడిల్లో యాడ్ చేశారనమాట. ఈ పిటాయి వర్క్ బోర్డర్ అనేది మిడిల్లో యాడ్ అవుతుంది. శారీకి 3 సైడ్స్ కూడా ఈ 2 బోర్డర్స్, ఇప్పుడు ఏవైతే మనం కామన్గా శారీలో చూసామో 2 బోర్డర్స్, ఈ 2 బోర్డర్స్ 3 సైడ్స్ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా క్రష్ ఉంటుంది. ప్లస్ దీంట్లోనే మనకి సెల్ఫ్ డాట్స్ కూడా ఇచ్చారండి, చిన్న చిన్న డాట్స్ ఇచ్చారు. ఈ డాట్స్ ఏంటంటే మనకి ఆల్టర్నేట్ లైన్స్ వదిలేస్తూ చిన్న చిన్న కుందని ఆ డాట్ పైన ఇచ్చారు. బ్లౌజ్ ఎలా వచ్చిందో బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ ఉంది, సేమ్ బార్డర్ కాంబినేషన్లో. ఓకే, బోర్డర్లో మనకి ఇక్కడ పర్పుల్ కలర్ యూస్ చేశారు కదండి, ఆ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఈ బ్లౌజ్లో కూడా మనకి నెక్ పార్ట్ ఆల్రెడీ డిజైన్ చేసేసారు, ఇట్లా రౌండ్ నెక్, సేమ్ బోర్డర్. ఓకే, సేమ్ బోర్డర్, లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో నెటెడ్ హ్యాండ్స్ ఇచ్చారు. ఈ నెటెడ్ హ్యాండ్స్కి మనం ఆ బోర్డర్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 4290 రూపీస్. నెక్స్ట్ వెరైటీ, నెక్స్ట్ అయితే ఇది షిఫాన్లో డార్క్ బాటిల్ గ్రీన్, పైన చూసినట్లయితే సేమ్ కలర్ కాంబినేషన్తోనే గోట్ వర్క్ ఇచ్చారు. కింద మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఒక గోట్ వర్క్ ఇచ్చారు. మిడిల్ పార్ట్లో చూసినట్లయితే ఒక హాఫ్ బోర్డర్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్తోనే సాటిన్ బోర్డర్ ఇచ్చారు. ఇంకొక హాఫ్ పార్ట్ వచ్చేసరికి శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన గోల్డ్ కలర్తో చిన్న చిన్న కుందన్స్ యాడ్ చేస్తూ మొత్తం కూడా మనకి జరీ వర్క్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్లో చూసినట్లయితే మొత్తం కూడా షిఫాన్ మెటీరియల్ పైన ఓన్లీ అవుట్లైన్ లుక్ కనిపించే విధంగా టోటల్ శారీ అంతా కూడా మనకి సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్తోనే థ్రెడ్ వర్క్ ఇచ్చారు. బుటీస్ అక్కడక్కడ బాగా హైలైట్ చేశారనమాట. బ్యాక్గ్రౌండ్ డార్క్ అవడం వల్ల మనకి జరీ వచ్చేసరికి ఎంత లాంగ్ నుంచి చూసినా ఈ బుటీస్ అనేది బాగా హైలైట్ అవుతున్నాయి. శారీ బ్యాక్గ్రౌండ్లో ఏదైతే మనకి అవుట్లైన్ లుక్ ఉందో ఈ బుటీస్లో కూడా మనకి అవుట్లైన్ లుక్ మాత్రమే కనిపించే విధంగా ఇచ్చారు. ఎక్కడ కూడా హెవీ ఫిల్లింగ్ ఇవ్వకుండా దీనిపైన కూడా మనకి 2 డిఫరెంట్గా ఉన్నటువంటి షేప్స్లో ఉన్న కుందన్స్ తీసుకున్నారు. డ్రాప్ టైప్ ఆఫ్ కుందన్స్ అండ్ రౌండ్స్ చిన్న చిన్న సర్కిల్స్ కుందన్స్. కుచిళ్ళ పార్క్ వచ్చేసరికి మనకి హాఫ్ పార్ట్ మాత్రమే కవర్ చేశారు. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగ్ బ్లౌజ్. టోటల్ శారీ ఏదైతే ఉందో సేమ్ మెటీరియల్ యాడ్ చేశారు. ప్లస్ కింద బోర్డర్ కూడా మనకి శారీలో ఉన్నటువంటి బోర్డర్ యాడ్ అవుతుంది. ఈ శారీ కాస్ట్ 2690 రూపీస్. నెక్స్ట్ శారీ, నెక్స్ట్ అయితే పింక్ ఉంది కలర్, క్రేప్ లో సెల్ఫ్ వీవింగ్ డిజైన్ ఉంది మేడం, లైట్ బూటీ. ఓకే, క్రేప్లోనే మనకి సెల్ఫ్ చిన్న చిన్న డిజైన్ వచ్చింది. ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్తో ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి చిన్న కుందన్ అనేది డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. బోర్డర్స్లో మాత్రం మనకి వేరియేషన్ ఉంటుంది. పైన బోర్డర్ చూసినట్లయితే అటు ఇటు మనకి రా సిల్క్ మెటీరియల్తో చిన్న పైపింగ్ ఇచ్చారు. మధ్యలో మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకి పట్టు మెటీరియల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు అండ్ కుందన్ వర్క్ కూడా యాడ్ ఉంటుంది. ఇక్కడ మనకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో, అంటే బ్లూ కలర్ కాంబినేషన్తో వెల్వెట్ మెటీరియల్తో ఒక బోర్డర్ యాడ్ చేశారు. ఈ శారీకి 3 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కింద కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది, కాకపోతే దాంతోపాటు ఇంకొక ఎక్స్ట్రా బోర్డర్ కూడా ఇచ్చారు. కట్ వర్క్ స్టైల్ ఆఫ్ బోర్డర్ తీసుకున్నారు. మొత్తం కూడా వైట్ కలర్ ఎంబోజ్ అయ్యే విధంగా, గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ ఎలివేట్ అయ్యే విధంగా మనకి టోటల్ శారీ అంతా ఎండ్ వరకు వస్తుందండి. ఈ కట్ వర్క్ బోర్డర్ ఫుల్ సేమ్ రన్నింగ్ ఉంటుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ రాయల్ బ్లూ లో ఉంది మేడం. ఓకే, అంటే ఇక్కడ పైపింగ్ ఏ కలర్ అయితే తీసుకున్నారో సేమ్ మెటీరియల్ సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. అలాగే 3 సైడ్స్ కామన్గా ఏదైతే బోర్డర్ కంటిన్యూ అయిందో ఆ బోర్డర్ని ఇక్కడ యాడ్ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 3690 రూపీస్. నెక్స్ట్ శారీ, నెక్స్ట్ అయితే డబుల్ కాంబినేషన్ లో ఉంది మేడం, షేడెడ్ లో. ఇది వచ్చేసి మనకి బోర్డర్ పార్ట్ చూసినట్లయితే టూ సైడ్స్ కూడా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ బోర్డర్ పార్ట్ తీసుకున్నారు. చిన్న గోట్ వర్క్ ఇచ్చారు గ్రీన్ కలర్. అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా క్రీమ్ కలర్ పైన టోటల్గా మనకి పిటాయి వర్క్తో డిజైన్ ఉంటుంది. ఈ శారీలో 3 సైడ్స్ కూడా మనకి సేమ్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి షిఫాన్, ప్యూర్ షిఫాన్ మెటీరియల్ తీసుకుని దట్టు మనకి షేడెడ్లో తీసుకున్నారు. పైన చూసినట్లయితే లైట్ చాక్లెట్ కలర్, ఇక్కడ వచ్చేసరికి బిస్కెట్ కలర్, లైట్ ఆరెంజ్ షేడ్, కిందకు వచ్చేసరికి మనకి గోల్డ్ స్పాట్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. అంటే షేడెడ్లోనే మనకి 4 షేడ్స్ కనిపిస్తున్నాయి. మొత్తం కూడా టోటల్ షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి చిన్న చిన్న బుటీస్ డిజైన్ చేశారు ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో. దానిపైన గోల్డ్ కలర్ కాంబినేషన్తోనే మనకి చిన్న చిన్న కుందన్స్ని కూడా ఇచ్చారు. కుచ్చిళ్ళలో మనకి బిగ్ సైజ్లో ఇచ్చారు. మ్యాంగో డిజైనే సేమ్ డిజైన్ బిగ్ సైజ్లో తీసుకున్నారనమాట. స్కర్ట్ బోర్డర్లు వేరియేషన్ చూపించారు.
సేమ్ డిజైన్ని మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్తో, అలాగే గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్తోనే మనకి కుందన్ వర్క్ ఇచ్చారు. రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. మనం గ్రీన్ కలర్ గోట్ వర్క్ వచ్చింది కాబట్టి కాంట్రాస్ట్ కావాలనుకునే వాళ్ళు గ్రీన్ కలర్ కాంబినేషన్తో కూడా మనం బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు. ఇది సేమ్ షేడెడ్లో రన్నింగ్లోనే వచ్చింది, సేమ్ బోర్డర్ యాడ్ చేసాం. ఈ సారీ కాస్ట్ 2490 రూపీస్. నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ అయితే ఇది రాయల్ బ్లూలో లంగా ఓణి స్టైల్ ఉంది మేడం. ఇది షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి జార్జెట్ మెటీరియల్తో డిజైన్ చేశారు. దానిపైన వచ్చేసరికి మనకి చిన్న చిన్న బుటీస్ని టోటల్గా మనకి నక్కి లోపల ఫిల్ చేసి చుట్టూ అంతా కూడా మనకి పిటాయి వర్క్తో మనకి క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఇది మనకి 2.5 మీటర్స్ కూడా మనకి సేమ్ మెటీరియల్ సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. అలాగే ఇక్కడ ఏదైతే క్రీమ్ అంటే లాంగ్ నుంచి చూసినట్లయితే మనకి ఇది క్రీమ్ కలర్ కాంబినేషన్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా మనకి క్రీమ్ కలర్ బేస్ తీసుకుని దానిపైన మనకి టోటల్గా సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో పిటాయి వర్క్తో డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఫుల్ కాంట్రాస్ట్ ఇచ్చారనమాట. డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ బేస్ కలర్ ఉన్నటువంటి సారీకి క్రీమ్ కలర్ కాంబినేషన్తో మనకి బోర్డర్స్ ఇచ్చారు. 2.5 మీటర్స్ తర్వాత ఎలా వచ్చింది 1 మినిట్ సారీ అంటారు కదా, సేమ్ ఇట్లా ఇచ్చారనమాట. క్రీమ్ కలర్ కాంబినేషన్ నెటెడ్ మెటీరియల్ తీసుకుని హెవీగా మనం హాఫ్ సారీస్లో ఎలా అయితే మన స్కర్ట్ పార్ట్ మొత్తం కూడా హెవీగా డిజైన్ ఉంటుందో సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ మనకి ఇక్కడ క్రియేట్ చేశారు. ఇక్కడ స్కర్ట్ పార్ట్లో బోర్డర్ చూసినట్లయితే టోటల్గా మనకి మ్యాంగో స్టైల్లోనే కట్ వర్క్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. సపరేట్గా ప్యాచ్ వర్క్ని మనకి బోర్డర్ మీద యాడ్ చేశారు. టోటల్గా మొత్తం కూడా మనకి గోల్డ్ కలరే ఉంటుంది. దీనిపైన కూడా మనం ఇంకేమైనా డిజైన్ చేయించుకోవచ్చు, ఎందుకంటే టోటల్గా మనకి దీనిపైన గోల్డ్ కలర్ వచ్చింది కాబట్టి 2.5 మీటర్స్ మెటీరియల్లో మనకి బ్లూ కలర్ వచ్చింది. ఆ బ్లూ కలర్ కుందన్స్ దీని మీద డిజైన్ చేసుకోవచ్చు. బ్లౌజ్ అయితే బనారస్ టిష్యూలో ఉంది మేడం. చాలా పెద్ద బ్లౌజ్, 2 బ్లౌజెస్ ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. 3/4 హ్యాండ్స్ పెట్టుకుని ఒకటి, షార్ట్ స్లీవ్స్తో ఒకటి, సేమ్ బోర్డర్. శారీలో మనకి 3 సైడ్స్ షోల్డర్ పార్ట్లో ఏ బోర్డర్ అయితే ఇచ్చారో ఆ బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 9790 రూపీస్. నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ అయితే టమాటా రెడ్ కలర్లో ఉంది. టొమాటో రెడ్, ఓకే. ఇది వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్ అండి, టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్తో. అది కూడా మనకి జార్జెట్ మెటీరియల్ తీసుకున్నారు. దీనిపైన బోర్డర్ చూసినట్లయితే వెల్వెట్ మెటీరియల్ టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకుని దీనిపైన సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ మిక్స్డ్ ఉన్నటువంటి కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్తో థ్రెడ్ వర్క్తో మనకి వర్క్ చేశారు. మ్యాంగోస్ డిజైన్ వచ్చింది, గోల్డ్ కలర్తో కుందన్స్ ఇచ్చారు, అలాగే ఇక్కడ మనకి పర్ల్ డిజైన్ కూడా ఇచ్చారు. ఈ శారీకి 3 సైడ్స్ సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ డిజైన్తో పాటు ఇంకొక డిజైన్ కూడా బంచెస్ టైప్లో మనకి యాడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ ఏదైతే కనిపిస్తుందో లైట్ పింక్, అలాగే టొమాటో రెడ్ కలర్, దాని చుట్టూ అంతా కూడా మనకి పిటాయి వర్క్తో ఎక్స్ట్రా క్రీపర్ వర్క్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ బంచెస్ మనకి శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఇక్కడ ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ని హెవీగా మనకి జ్యువెలరీ టైప్ ఆఫ్ వర్క్తో డిజైన్ చేశారనమాట. హెవీ డిజైన్ వచ్చింది, చాలా బ్రైట్గా కనిపిస్తుంది డిజైన్ మొత్తం కూడా. ఇక్కడ చూసినట్లయితే కుచ్చిళ్ళ పార్ట్లో అంటే 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ తర్వాత టోటల్గా సేమ్ కలర్ కాంబినేషనే కానీ కొంచెం లైట్ కలర్ కాంబినేషన్ వేరియేషన్ కోసం తీసుకున్నారు. అది మనకి నెటెడ్ మెటీరియల్ ఇచ్చారు. మనకి ఇంతకుముందు పళ్ళులో ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ని ఇక్కడ యాడ్ చేశారనమాట. అంటే శారీలో 2.5 మీటర్స్ బోర్డర్ వచ్చేసి మనకి ఓన్లీ సింగిల్ బోర్డరే కంటిన్యూ అవుతుంది. నెటెడ్ మెటీరియల్ పైకి వచ్చేసరికి ఇంకొక బోర్డర్ కూడా యాడ్ చేశారు. ప్లస్ దీనిపైన బంచెస్ కూడా మనకి బిగ్ సైజ్లో మ్యాంగో డిజైన్ ఇచ్చారనమాట. ఫుల్ హెవీ బ్లౌజ్, ఓకే, చాలా డిఫరెంట్ ఉంది. ప్లస్ మనకి హెవీ బోర్డర్ కూడా ఇచ్చారనమాట. అంటే ఈ డిజైన్ ఇష్టం లేని వాళ్ళు ఈ డిజైన్ కూడా పెట్టుకోవచ్చు, బోర్డర్ డిజైన్. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 8990. నెక్స్ట్ శారీ నెక్స్ట్ అయితే ఇది లైట్ కలర్స్ కాంబినేషన్. ఇదంతా ఆల్రెడీ ప్రింటెడ్ అండి, ప్రింటెడ్ ఉంది. సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు. శారీలోనే ఆల్రెడీ ప్రింటెడ్ వర్క్ వచ్చిందండి. మొత్తం కూడా క్రీమ్ కలర్ మీద క్రీమ్ కలర్తో మనకి ప్రింట్ ఇచ్చారు. ప్రతి మ్యాంగో డిజైన్లో కూడా మనకి 3 కుందన్స్ని యాడ్ చేశారు. శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇదే ప్రింటెడ్ స్టైల్లో సేమ్ కుందన్స్తో కంటిన్యూ అవుతుంది. ఈ శారీలో హైలైట్ ఏంటి అంటే బోర్డర్స్, జంపింగ్ బోర్డర్స్ బాగా హైలైట్ చేశారు. ఒక చోట చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన పిటాయి వర్క్తో మనకి లైన్స్ ఇచ్చారు. ఇంకొక బోర్డర్ చూసినట్లయితే షిమ్మర్ నెట్ మెటీరియల్ పైననే మొత్తం కూడా ఒక లేయర్ లాగా రెడ్ కలర్ తీసుకుని దానిపైన మనకి పర్ల్ వర్క్ అలాగే చిన్న చిన్న కుందన్స్ని కూడా యాడ్ చేశారు. టోటల్గా పిటాయి వర్క్తో అవుట్లైన్ లుక్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా కాంట్రాస్ట్. ఇక్కడ బేస్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ ఉంది కాబట్టి దీనికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తోనే మనకి 2 సైడ్స్ కూడా గోట్ వర్క్ ఉంటుంది.
ఈ శారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి జంపింగ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ అయితే రెడ్ కాంబినేషన్. ఓకే, మిడిల్ లో మొత్తం మనకి ఒకటే టైప్ లో ఉంది కాబట్టి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. దట్టు మనకి నెక్ పార్ట్ మొత్తం కూడా ఆల్రెడీ డిజైన్ చేసేసారు. జ్యువెలరీ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. అటు ఇటు మనకి మ్యాంగోస్ తో పర్ల్స్ తో డిజైన్ చేసి చుట్టూ అంతా కూడా సాఫ్ట్ నక్కి అండ్ పిటాయి వర్క్ విత్ కుందన్స్ తో డిజైన్ చేశారనమాట. ఇది నెక్ పార్ట్. ఇక్కడ చూసినట్లయితే సేమ్ శారీలో ఏదైతే మనకి బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ని హ్యాండ్స్ పార్ట్ లో వచ్చే విధంగా మనకి వన్ సైడ్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 3890 రూపీస్. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ అయితే పింక్ కలర్ లో ఉంది మేడం. ఇది బోర్డర్స్ చూసినట్లయితే మనకి 3 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్. పైన కింద వచ్చేసరికి గ్రీన్ కలర్ తో చిన్న పైపింగ్ ఇచ్చారు. ఒక హాఫ్ బోర్డర్ చూసినట్లయితే మనకి జూట్ మిక్స్ తో జరీ బోర్డర్ ఇచ్చారు. ఇంకొకటి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన చిన్న చిన్న లీవ్స్ ని లోపల క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసి అవుట్లైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ తో పిటాయి వర్క్ ఇచ్చారు. ఈ బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా పింక్, రోజ్ పింక్ కలర్ కాంబినేషన్లో మార్బుల్ షిఫాన్ మెటీరియల్, ప్యూర్ మార్బుల్ షిఫాన్ మెటీరియల్ తీసుకున్నారు. దానిపైన ఎప్పుడు కూడా మనకి ఏంటంటే జరీతోనే ఇస్తూ ఉంటారు డిజైన్ అంతా కూడా. ఇక్కడ చూసినట్లయితే మనకి కాటన్ థ్రెడ్ వర్క్తో ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి కాటన్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. అది కూడా ఏంటంటే క్రీమ్ కలర్ తీసుకుని దానిపైన మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్తోనే చిన్న చిన్న కుందన్స్ని ఇచ్చారు. చాలా దగ్గరగా అండి. ఎంత అంటే మనకి ఆల్ ఓవర్ సారీ అంతా కనిపించే విధంగా, ఎక్కడ గ్యాప్స్ అనేది కనిపించట్లేదు అనిపించే విధంగా చాలా దగ్గరగా ఈ బూటీస్ అనేది క్రియేట్ చేశారు. బ్లౌజ్ ఏ కలర్ తీసుకున్నారు? ఈ సారీ కాంట్రాస్ట్ సేమ్ బార్డర్ కలర్. ఇది వచ్చేసి మనకి జూట్ మెటీరియల్లో రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నారనమాట. జూట్ మిక్స్తో రా సిల్క్ మెటీరియల్, ఫుల్ ఫాలింగ్ అండ్ స్మూత్ మెటీరియల్ ఇచ్చారు. ప్లస్ శారీలో ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ అండి 3990 రూపీస్. నెక్స్ట్ సారీ నెక్స్ట్ అయితే రాయల్ బ్లూ లో ఉంది మేడం. ఇది రాయల్ బ్లూ కలర్, డార్క్ కలర్. బోర్డర్స్ చూసినట్లయితే జరీ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ కలర్ తో మనకి హెవీ బోర్డర్స్ కనిపించే విధంగా ఫుల్ కాంట్రాస్ట్ బోర్డర్స్ తీసుకున్నారు. పైన చూసినట్లయితే పైన కింద మనకి షిమ్మర్ మెటీరియల్ తో గోట్ వర్క్ వచ్చింది. తర్వాత వన్ సైడ్ మనకి చిన్న బోర్డర్ గోల్డ్ కలర్ తో ఇచ్చారు. ఆ తర్వాత ఈ బోర్డర్ ఏదైతే ఉందో పింక్ కలర్ కాంబినేషన్ పైన కుందన్స్ వర్క్, అలాగే క్రీమ్ వర్క్, తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి నక్కీతో టోటల్గా ఆల్ ఓవర్ డిజైన్ అంతా అవుట్లైన్ లుక్ వచ్చేసి మనకి పిటాయి వర్క్తో ఇచ్చారు. శారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ప్రతి ఒక్క సర్కిల్ లాగా ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఆ ఫ్లవర్ డిజైన్లో ప్రతి ఒక్క చోట కూడా మనకి పర్ల్ని డిజైన్ చేశారనమాట. బ్లూ కలర్కి ఫుల్ కాంట్రాస్ట్ బోర్డర్స్ అండ్ హెవీ బోర్డర్స్, డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది. ప్లస్ మిడిల్ పార్ట్లో చూసినట్లయితే క్రీమ్ కలర్తో లోపల ఫిల్లింగ్ అంతా కూడా ఇచ్చేసి దాని చుట్టూ అంతా కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్తోనే మనకి అవుట్లైన్ లుక్ ఇచ్చారు. దీని లోపల కూడా 2 డిఫరెంట్ సైజెస్లో ఉన్నటువంటి కుందన్స్ని యాడ్ చేశారు. చాలా దగ్గర ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి 2.5 మీటర్స్ మాత్రమే మనకి ఇలా ఉంటుందండి. చిన్న చిన్న బుటీస్ అనేవి 2.5 మీటర్స్ తర్వాత నుంచి మనకి కుచిళ్ళ పార్ట్ మొత్తం కూడా బంచెస్ అనేది చాలా దగ్గరగా డిజైన్ చేశారు. కొంచెం స్కర్ట్ బోర్డర్ లుక్ కనిపించే విధంగా హెవీ లుక్ ఉంటుంది. మొత్తం కూడా 2.5 మీటర్స్ తర్వాత మొత్తం శారీ ఎండ్ వరకు ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ అయితే పింక్ కాంబినేషన్ లో ఉంది మేడం. ఓకే, అంటే బోర్డర్స్లో మనకి పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు కాబట్టి రా సిల్క్ మెటీరియల్ పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయినే ఉంటుంది. అలాగే శారీలో ఏవైతే బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్ పింక్ కలర్ కాంబినేషన్ పైనే పింక్ కలర్ బ్లౌజ్కి పింక్తోనే మనకి బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. బ్లూ కలర్తో మనం గోట్ వర్క్ చేయించుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ 3790 రూపీస్. ఓకే సునీల్ గారు, శ్రీ పర్ణయ సారీస్ అండ్ సూట్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి, ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పర్ణయ సారీస్ అండ్ సూట్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha TV ఛానల్లో చూడండి.